పేరు నవ్యశ్రీ. నేను యుఎస్ నుంచి వెళ్ళి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక 1 hour అలా అయింది. ఇక్కడ అంతా మొత్తం ప్రజలందరికీ అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఈ పనులన్నీ ఇంకా కొంచెం ముందు అభివృద్ధి చెందేది ఉంటే అందరికీ సంతోషంగా, అనుకూలంగా, హ్యాపీగా అన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నా. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ముందే పనులన్నీ జరిగి ఉంటే ఇంకా హ్యాపీగా అందరు సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంతే. లేదు, నేను చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. బట్ బాగుంది మొత్తం చూసేసరికి అంతా ఓవరాల్గా. అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు అండి. చాలా సంతోషమే, కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. కానీ మాకు కొంచెం బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫిబ్రవరిలో జాతర అన్న సందర్భంలో ఈ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అవుతుందో కానీ భక్తులు మాత్రం కొంచెం ఇబ్బంది పడే సందర్భాలు అయితే ఉన్నాయి. కంపల్సరీ మేము కూడా కొంచెం ఇబ్బంది పడ్డాము. అంటే వెహికల్ పార్కింగ్ ప్లేస్ లేక చూసుకోండి, లేకపోతే భక్తులు వచ్చి ఒకటే దర్శనానికి దారి మళ్ళీ అదే దారి నుంచి వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే మంచిగా దర్శనం చేసుకున్నాము, చాలా సంతోషము. మాది చాలా పెద్ద కుటుంబం అండి. మేము హైదరాబాద్లో, వరంగల్లో ఉంటున్నాము. అందరం కలిసి ఒక పెద్ద కుటుంబం సత్యంగా ఒక 70 మంది వచ్చి దర్శనం చేసుకున్నాము. మా పిల్లల మొక్కులు అందరి చాలా సంతోషంగా దర్శనం అయిందండి. కానీ ఆ రోడ్లే కావచ్చు, అమ్మవారి దగ్గర గద్దెలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దె నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ చూస్తే మాత్రం ఒక 20% వర్క్ మాత్రమే కనపడుతుంది. ఆ దిమ్మలు రెడీ అవుతున్నాయి తప్ప దిమ్మలు ప్రతిష్ఠించడానికి ఆ దిమ్మలు తయారు చేస్తున్నారు తప్ప అది ఇంకా దిమ్మలు తీసుకొచ్చి ప్రాంగణం చుట్టూ ఏర్పరచడానికి, తర్వాత ఇక్కడ గద్దె రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ వర్క్ చేసే విధానం కానీ ఇంకో 20% అయింది. కానీ ఫిబ్రవరిలో జాతర అని ఉన్నప్పుడు మరి డిసెంబర్ జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో జనరల్గా జాతర జరుగుతుంది. కానీ వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పెద్ద కార్యక్రమాన్ని డిసెంబర్లో ఇంకా 20% కనబడుతుంది. అది కొంచెం బాధ అనిపించింది. కానీ తొందరగా కంప్లీట్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. నా పేరు సాయిలక్ష్మి అండి. మేము నూగూరు వెంకటాపురం నుంచి వచ్చాము. జాతర టైంలో కొద్దిగా రష్ ఉంటుందని ముందే వద్దామని వచ్చామండి. ఇప్పుడు ముందు వచ్చినా కూడా రష్ బాగానే ఉంది. కాకపోతే క్యూ లైన్స్ అవి లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాము. దేవుడి దగ్గర దాకా వెళ్ళలేకపోతున్నాము. దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా టైం ఉంది కదా, పనులు పూర్తి చేస్తారేమో చూడాలి. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటామండి. మాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఎవరు పిలిచినా మొక్కుందని వాళ్ళతో వస్తుంటాం. ఇయర్లీ 2-3 times వస్తూనే ఉంటాం మేడారం. కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి. వెళ్ళే దారి వచ్చే దారి సేమ్ అవ్వడం వలన కొద్దిగా తోసుకుంటున్నారు జనాలు ఒకరికొకరు. పిల్లలతో వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంది కదా దగ్గరికి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.